హలో గాయస్, తెలంగాణ అబ్బాయి అహ్మదాబాద్ అమ్మాయి పెళ్లిలో భాగంగా పార్ట్ 2 అనమాట. ఇంతకుముందు వీడియోలో మనం అబ్బాయి అమ్మాయి బారాత్ తీసుకుంటూ వాళ్ళిద్దరు కలిసి దండలు వేసుకోవడం చూసాం. సో ఇప్పుడు అబ్బాయి పెళ్లి వేదిక ఎక్కుతూ ఉన్నాడు, అబ్బాయి వచ్చి కూర్చున్నాడు అనమాట. వాళ్ళ పద్ధతిలో పెళ్ళి ఇక ఏ విధంగా ఉంటుంది అంటే యాక్చువల్గా అబ్బాయి ముందు కూర్చుంటాడు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అమ్మాయి మళ్ళీ రీఎంట్రీ ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఆడవాళ్ళు ఇక్కడ మంగళాష్టకాలు చెప్తూ ఉంటారు. సో అది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అమ్మాయి అప్పుడు వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆడవాళ్ళు చెప్తారు మంత్రాలు, ఆ శ్లోకాలు అవన్నీ కూడా వాళ్ళ పద్ధతిలో ఆడవాళ్ళు మంగళాష్టకాలు చెప్తూ ఉంటే అప్పుడు వాళ్ళు అమ్మాయిని తీసుకొస్తూ ఉంటారు. సో ఇప్పుడు అమ్మాయి రీఎంట్రీ అవుతుందన్నమాట. ఇందాక ఆల్రెడీ అబ్బాయి అమ్మాయి దండలు వేసుకోవడం చూసాం, అబ్బాయి వేదికెక్కి కూర్చున్నాడు, ఇప్పుడు అమ్మాయి వస్తుంది. సో అమ్మాయి ఎలా వస్తుందనే చూడండి ఒకసారి. ఈ స్మోక్ దెబ్బకి మా ముక్కులు పోయేలా ఉన్నాయన్నమాట. సో అంత దారుణంగా ఉంది స్మోక్. అక్కడ ఏంటంటే ఆ అమ్మాయి రావాలి అంటే అక్కడ ఉండేటువంటి ముత్తైదులు ఎవరైతే ఉండాలో వాళ్ళు మంగళాష్టకాలు చెప్పాలన్నమాట. సో వాళ్ళ పద్ధతిలో ఆ విధంగా ఉంటుంది. ఎట్టకేలకి మన పద్ధతిలో, తెలంగాణ పద్ధతిలో అండ్ అహ్మదాబాద్ పద్ధతిలో రెండు విధాలుగా వాళ్ళు పెళ్ళిళ్ళు అయితే కంప్లీట్ చేసి మేము ఇక్కడి నుంచి బయలుదేరి అహ్మదాబాద్ నుంచి సోమనాథ్ వెళ్ళాలనుకొని రైల్వే స్టేషన్కి అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఒక 500 కిలోమీటర్లు ఉంటుంది. మేము బాగా టైర్డ్ అయ్యి అక్కడ కూర్చుందామంటే కనీసం ఖాళీ కూడా లేదనమాట. ప్లేస్ ఎక్కడో వాళ్ళు అక్కడ పడుకొని ఉన్నారు. చాలా దారుణంగా ఉంది అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ అయితే. సో ఇక్కడ నుంచి పక్కనే జ్యోతిర్లింగం ఒక 500 కిలోమీటర్లు కాబట్టి ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇక అక్కడికి వెళ్దామని నిశ్చయించుకొని ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఫైనల్గా మన ట్రైన్ అయితే వచ్చింది. నెక్స్ట్ వీడియోలో సోమనాథ్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు. థ్యాంక్ యూ, లవ్ యూ బచ్చే.